క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆరాధన క్రమంతట్లో మీరే నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నీవు ఏం చేస్తున్నావు? నీ కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం నీవు ఏం చేస్తున్నావు? ఇదే పాఠం పేరు. మనందరినీ ప్రేమించి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, ఆయన ప్రజలం మనం. మరి ఆయన మనలను పుట్టించారు, మనందరం బాగుండాలని, పరలోకం చేరాలని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఎందుకు పంపించారు? ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల ఏం కలిగి ఉండాలని? విశ్వాసం కలిగి ఉండాలని. క్రీస్తు ద్వారానే నిత్య జీవం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. తండ్రి అయిన దేవుడు కుమారునితో పాటు మళ్ళీ లేపారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చి పడి ఉన్నప్పుడు మనలను క్రీస్తుతో కూడా ఆయన లేపారు తండ్రి అయిన దేవుడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16లో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎందుకు వచ్చారు? ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? మనందరినీ రక్షించడానికి వచ్చారు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. తండ్రి ఇష్టమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. ఎందుకంట? క్రీస్తు ఇష్టం నెరవేర్చుకున్నటకు రాలేదు. మరి దేని కొరకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు అని అంటే చెప్తున్నారు కదా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చారు. అంటే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చారు, తండ్రి ఏదైతే చెప్పారో అది చేసి ఆయన లోకం విడిచి పరలోకానికి వెళ్ళారు. ఎవరు? యేసుక్రీస్తు. మరి మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కోసం ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నామండి? చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలనే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు తీసుకొచ్చారు, ఎత్తుకొని తీసుకొచ్చారు పిల్లల్ని. తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లల్ని తీసుకొస్తే శిష్యులు ఏం చేశారు? ఆటంకపరిచారు. ఆటంకపరిస్తే వాళ్ళని గద్దించారు. ఎవరిని? శిష్యులు గద్దించారు. వాళ్ళని ఆటంకపరచొద్దు, వారిని నా యొద్దకు రానియండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, నా యొద్దకు రానియండి అని వాళ్ళని గద్దించి పిల్లల్ని ఎత్తుకొని వారి మీద చేతులుంచి వారిని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించి వెళ్ళారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి పిల్లలంటే అంత ఇష్టం. మరి ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? పిల్లలని మందిరానికి తీసుకురావాలి. ఆదివారం ఆరాధన జరిగినా, కూడికలైనా, మీటింగ్స్లైనా పిల్లల్ని తీసుకురావాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారిని శిలువకు తీసుకెళ్లేటప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసండి? ఆయన కోసం అక్కడ ఉన్న స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువకు తీసుకెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఆయన ఏమని చెప్పారు? అమ్మలారా, నా నిమిత్తము కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు? నేను 3వ రోజు మృత్యుంజయుడై లెగుస్తాను సమాధి బద్దల చేసుకొని. నా కోసం కాదు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. పిల్లలు ఈ రోజున మందిరంలో కనబడుతున్నారా? పిల్లలు కనబడుతున్నారండి. పిల్లల్ని తీసుకురావట్లేదు. పిల్లలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతే అపవాది వారిని పట్టుకొని వారికి లోకాశను చూపించింది. ఈ రోజున ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ ఉండటం మంచిదేనే కానీ ఫోన్ వాడే విధానం అనేది కరెక్ట్గా లేదు. ఈ రోజున ఫోన్లు అసభ్యకరమైనవన్నీ చూసి పిల్లలు ఎలా తయారైపోతున్నారు? వరసవాయం లేదు, చిన్న పెద్ద అని లేదు, ఏమీ లేదు. ఎలా ఈ అత్యాచారాలు ఇంత భయంకరంగా పిల్లలు తయారవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు, తర్వాత ఫోన్. తల్లిదండ్రి పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచితే అలా తయారవరు. ఇదిగోనా, ఈడ కూర్చో, యాడికి వెళ్తున్నావు, ఎందుకు ఈడ కూర్చోనని నువ్వు వాళ్ళ కూర్చోబెడితే దేవుని వాక్యం వింటే వాళ్ళ బ్రతుకు మారుతుంది, వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది. ప్రసంగి 7వ అధ్యాయం 17వ వచనంలో ఏమని చెప్తున్నారు తెలుసండి? అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలానికి ముందు నువ్వేలా చనిపోదువు. అంటే కాలానికి ముందే చనిపోతున్నారు. తల్లిదండ్రులు బాగుంటున్నారు, పిల్లలు బలహీనులుగా, రోగులుగా మారిపోతున్నారు. తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా చూడండి, స్తంభాలకి యవనస్తులు పుట్టువులే. ఏంటి కారణం? ఎందుకు కారణం? 12-15 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాల ఆడపిల్లలని చికా చేసి చంపేసి కాలంలో పడేస్తున్నారు. ఎంత భయంకరమైన విధానం! ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే వారికి ఏమిస్తున్నారు? ఫోన్లు ఇస్తున్నారు. ఫోన్లు ఇవ్వటం వలన వాళ్ళు దాంట్లో అసభ్యకరమైనవన్నీ చూసేసి గేమ్స్ అని, అయ్యని, ఇయ్యని ఎంత మైండ్ పాడు చేసుకుంటున్నారంటే అంత మైండ్ పాడు చేసుకుంటున్నారు. తర్వాత అందులోని శ్రేణి ఫోన్ చూసేటప్పుడు వాళ్ళు మనం పెట్టినయే రావు. ఇప్పుడు
పైకి రీల్స్ అంటే ఆడన్ని బొమ్మలే పెడతారా? అందమైన స్త్రీలే పెడతారు, లేదా నగ్నమైన స్త్రీలో పెడతారు. ఆడికి యూట్యూబ్లో ఏదిగా ఈ రీల్స్లో పెడుతూ ఉంటారు. ఈయన ఇట్టనంగానే ఇట్ట పైకి ఎలా ఇలా 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 అనగానే అవి కనపడతాయి. అబ్బాయి అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం, లేకపోతే కౌగులించుకోవడం, లేకపోతే అక్కడెక్కడ పట్టుకోవడం, లేకపోతే రమ్మంటే రాలేదని యాసిడ్ పోయటం, కత్తి పెట్టి పొడవటం, లేకపోతే అమ్మాయిని అబ్బాయి బలవంతకరంగా చేయటం, ఇవన్నీ అందులో చూసేసి అది ఏంటి వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అవన్నీ వాళ్ళ రీల్స్ కోసం. వాళ్ళు ఎవరు? ఒక అబ్బాయిని పట్టుకోవడం, అబ్బాయి అమ్మాయిని పట్టుకోవడం అంటే వాళ్ళు భార్యాభర్త చేస్తారు, లేకపోతే భావాభర్తలు చేస్తారు. అది వాళ్ళకి ఇష్టమయ్యి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అందులో అవి చేసేవన్నీ వాళ్ళు అమ్మాయి అబ్బాయి చేస్తున్నారంటే వాళ్ళకి ఇష్టమయ్యి చేసి దాంట్లో పెడుతున్నారు. వీళ్ళేమో అవే చూసేసి వీళ్ళు ఏం చేస్తారు, బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని చూడంగానే ఆ అమ్మాయిని రమ్మంటాం, లేకపోతే ఆ అమ్మాయిని ప్రేమించడం అంటాం, లేకపోతే రాకపోతే అవన్నీ చేస్తూ ఉంటాం. అదేంటి వాళ్ళకి నచ్చి వాళ్ళు రీల్ చేసి పెడుతున్నారు. నువ్వు చూసేసి పిల్లలవి చూసి అలాగే ప్రవర్తించేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకే శక్తిమాన్ అని వచ్చేది, వాడు పైన నుంచి డాబా పైన నుంచి దూకేవాడు. పిల్లవాడు దానిపై నుంచి దూకుతున్నా లేకపోతే ఎక్కడన్నా దూకినా కానీ అప్పుడే శక్తిమాన్ అనగానే వచ్చి పట్టుకునేవాడు. ఈ బయట పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఆ శక్తిమాన్ ఏంటి అది ఎంత డూబ్, అది రాటో అవన్నీ మొత్తం ఏంటి డూబ్. అప్పటికప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు అట్లా పడుతుంటే ఆ పక్కనే ఉంటాడు, ఆ తాడు వేసి పట్టుకొని లాగుతాడు. కానీ బయట చూసిన పిల్లలు ఏం చేశారండి, ఈ పైన నుంచి దూకటం, నూతిలో దూకటం, అక్కడ దూకటం. ఏ శక్తిమాన్ వచ్చి కాపాడుతారని శక్తిమాన్ అంటే వత్తరా. పిల్లోడు ఎంతో మంది ఇదైపోతే దాన్ని ఏం చేశారు, తీసేశారు. కానీ ఈ రోజున టెక్నాలజీ ఎక్కువ అయిపోవటం వలన ఎవరు ఆఫ్ చేస్తారు? ఆ రోజున కావాలంటే అయ్యో అది ఇలా తీస్తే పిల్లలు చనిపోతున్నారని దాన్ని ఆఫ్ చేసేసారు. మరి ఇప్పుడు ఆఫ్ చేయడానికి లేవు, వాళ్ళు ఆఫ్ చేయడానికి లేదు, మనమే ఆఫ్ చేసుకోవాలి. ఏంటి అలాంటివి చూడకుండా, అలాంటి జరగకోకుండా ఆఫ్ చేసుకోవాలి. మనం జాగ్రత్త తీసుకోవాలి. దేవుడు అదే చెప్పారు, మీ మట్టుకు మీరు జాగ్రత్త కలిగి ఉండాలని. క్రీస్తు కోసం పిల్లలను ఏం చేయాలి, ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచాలి వారిని. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం పిల్లలంటే. పిల్లలను దేవునిలో ఉంచాలి, దేవునిలో పెంచాలి. ఉదయం లేకగానే ప్రార్థన చేసుకోయ్యా, పాటలు పాడయ్యా, వందనాలు చెప్పయ్యా, సేవకులు వస్తే ఉండయ్యా, దేవుని మాటలు చెప్తారు, సేవకులకు వందనాలు చెప్పు, దేవుని పరిచయం చేయని తల్లి తండ్రి చెప్పుకోవాలి పిల్లలకే. దేవుని మందిరానికి వెళ్ళయ్యా, పని చేయయ్యా, బయటికి వెళ్ళమాకు, తిరగమాకు. లోకంలో అంత చెడే ఉంది, చెడిపోయిన లోకం, వ్యభిచారపు లోకం ఇది అయ్యా, భయంకరమైన విధానంలో ఉంది, దుష్టుడు పట్టుకుంటాడయ్యా, వద్దయ్యా అని బిడ్డలకు చెప్పుకోవాలి. ఒక పిల్లవాళ్ళు అంటే పంపిస్తారు, ఆడపిల్లలు పంపిస్తారు బయటికి. ఎందుకని పంపించరండి? అది గ్రంథంలోనే ఉంది. ఆదికాండం 34వ అధ్యాయంలో యాకోబు లేయ కుమార్తె ఎవరు, దేనా. ఆమె ఊరిలోనికి తన స్నేహితులు వాళ్ళు ఎవరైనా ఉంటారేమో ఆడపిల్లని చూసొద్దామని వెళ్ళింది. వెళ్తే ఏం జరిగిందండి, ఒకడు చూసి, రాజకుమారుడు చూసి ఆమెను పట్టుకొని అవమానపరిచి ఆమెతో శయనిస్తుంది. ఆమె జీవితం ఏమైపోయిందండి, ఎంత భయంకరమైన ఏదో. ఒక్క కుమార్తె 12 మంది అన్నలు. అసలు ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఆ విషయం ఆమె ఏడ్చుకొని వచ్చి చెబితే అన్నలు ఊరుకుంటారా? వెళ్ళిపోయారండి. రాజకుమారుడైనా ఎవరైనా కానీ వాళ్ళు వెళుతుంటే ఆయన ఆమెను పాడు చేసిన ఆయన, నేను ఆమెను వివాహం చేసుకుంటానికి వస్తే, సరే వివాహం చేసుకుంటారు వచ్చారు, అయితే మీరు సున్నతి లేని ప్రజలు కాబట్టి మీరు సున్నతి చేయించుకోవాలి అన్న
అన్నప్పుడు వాడు సున్నతికి కూడా ఇష్టపడతారు. కానీ జరిగిన తప్పు, అవమానం అవి మనసులో పెట్టుకొని వివాహానికి వాళ్ళు ఒప్పుకున్నా వీళ్ళు వెళ్ళి ఏం చేశారు, వాళ్ళని చంపేసి ఆ ఊర్లో మొత్తాన్ని, జంతువుల్ని అన్నిటినీ మొత్తాన్ని ప్రజల్ని ఇది చేసేసి తన చెల్లిని తీసుకొని వచ్చేస్తాం. చూసారు ఎంత గాడికి జరిగిందో. ఎవరికి వారు ఎలా ఉండాలండి, జాగ్రత్త కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన కోసం మనం ఏం చేయాలండి, పిల్లలను సేవకు సిద్ధపరచాలి. అన్నాకి కుమారుడు పుట్టిండు, ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిండు కదని గర్వంగా పెంచిందండి. దేవుని మందిరంలో వదిలేసింది, ఏలీ చేతిలో పెట్టేసింది, ప్రవక్త చేతిలో. సమూయేలు గారు రాజును అభిషేకించేంత వరకు వెళ్ళిపోయాడు. నీ పిల్లలు దేవునిలోని పెరిగితే, దేవునిలో ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆశీర్వాదకరం అన్ని విషయాల్లో ఫలిస్తారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారికి పిల్లలంటే ఇష్టం. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇంకా ఎవరు కనబడుతున్నారనంటే పెద్దలు, తల్లిదండ్రులు. బైబిల్ గ్రంథంలోని క్రీస్తు కోసం, ఆయన మా కోసం ప్రాణం పెట్టారని ఎంతో త్యాగం చేసిన భర్త భార్య ఉన్నారు. అకుల ప్రిస్కిల్లా ఏం చేశారండి, ఒక సేవకుడికి తమ ప్రాణాలు ఇచ్చుటకైనను తెగించారు. సేవకుడు అంటే సేవకుడిని గౌరవించడానికి ముందు ఇతను దేవుని సేవకుడని తెలుసుకొని తనకు చేయడానికి కారణం ముందు ఎవరు కనబడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మా కోసం ప్రాణం పెట్టారు. ఆయన మాటలు ప్రకటించే సేవకుడకు మేము సహకారంగా ఉండాలి. మొత్తం ఊరంతా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు అని చక్రవర్తి ఆర్డర్ ఇచ్చినా కానీ మా ప్రాణాలు పోయినా పర్లేదని ఆయన పౌలు గారి కోసం వాళ్ళు అక్కడే ఉండిపోయారు. క్రీస్తు కోసం మనం ఎలా జీవించాలి అని అంటే క్రీస్తుని గురించి ప్రకటించాలి. మన కోసం ప్రాణం పెట్టారు. ఆయన శరీరం రక్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి, పరిశుద్ధంగా జీవించాలి. మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారి కోసం మనం పాటలు పాడాలి, ఆనందించాలి, స్తోత్రగానాలు చేయాలి. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి, మనలో వాక్యం ఉండాలి. ఇవన్నీ ఉండాలండి, ఇవన్నీ ఉండాలి. క్రీస్తుని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు, నెరవేర్చారు ఆయన. మరి మనం ఈ లోకంలో మన పుట్టించినందుకు, మన కాపాడుతున్నందుకు నీకేం తక్కువ చేశారండి దేవుడు? ఒకసారి ఆలోచించండి. నువ్వు పీల్చడానికి గాలి వస్తుందా? తినడానికి ఆహారమా? తాగడానికి నీళ్ళ? డైలీ పోసుకోవడానికి ఒక ఆయనంట యూరియన్ రాక 2 రోజులు అయితే హాస్పిటల్కి వెళ్ళిండండి. సందర్భం చెప్పారండి. హాస్పిటల్కి వెళ్ళిండండి. డాక్టర్ గారు 2 రోజులు బట్టి రావట్లేదు అన్నంట. అయ్యా మరి ట్రీట్మెంట్ చేయాలంటే చేయండి అన్నాడు. ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చి సేపు ఆగి ఇప్పుడు వెళ్ళమన్నంట. వెళ్ళిన తర్వాత పోసుకొని వచ్చిన తర్వాత సరే డాక్టర్ గారు అని వెళ్తున్నాడు. ఏంటయ్యా వెళ్తున్నా? ఫీజు డబ్బులు కట్టండి అంట. డబ్బులా? దేవా నీకు స్తోత్రం అయ్యా అన్నంట. అదేంటయ్యా, నేను ఇంజక్షన్ చేసి మందు ఇస్తే యూరియన్ వచ్చింది, దేవునికి స్తోత్రం అంటావు ఏంటయ్యా అన్నంట. అయ్యా నేను పుట్టిన కానించి ఇప్పటి వరకు పోస్తూనే ఉన్నా, నేను ఎప్పుడు కూడా దేవునికి రూపాయి కట్టలేదయ్యా అన్న. చూశారండి? అప్పుడు ఆయన అన్నంట, ఆయన కట్టలేదు, నాకు కట్టాలన్నంట. ఒకసారి ఆలోచించండి. మనం చేసే ప్రతి ఒక్కటి భూమి మీద డబ్బుతో కొని జీవించాలి అని అంటే ఏమన్నా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. కోట్లో ఉన్న కోటేశ్వరులే ఎంతో ఉన్న డబ్బు బయట ఉన్న నాయకులు ఎవరైనా కానీ ఒక సమయంలో గాలి లేక ఏమయ్యారు? కొనుక్కున్నారు, దొరక్క కొనుక్కున్నారు.
మరి దేవుడు మనకి గాలిని ఫ్రీగా ఇస్తున్నారా? అన్ని చాలా వరకు అన్ని ఎక్కువ ఆయన ఫ్రీగా ఇస్తున్నారు. వర్షం ఒకే విధంగా వర్షం కురిస్తే మనుషులు తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరని దేవుడు మధ్యలో ఏం చేస్తుందో ఎండనిస్తుంది. ఎండే విస్తారంగా వస్తే తట్టుకోగలుగుతారా? తట్టుకోలేరు. కాబట్టి ఏమిస్తుందో వర్షాన్ని ఇస్తాం. తర్వాత చల్లదనం కావాలి కట్టి మనిషికి ఎప్పుడు వేడే కాదు వర్షమే కాదు, వీళ్ళు కొద్దిగా చల్లగా ఉండాలి, వాతావరణం బాగుండాలని దేవుడు ఏమిచ్చిండు? చలికాలాన్ని ఇచ్చిండు. చూసారండి, అన్ని దేవుడు మనకి సమకూర్చి లోకానికి ఇచ్చారు. అలాగే మన నిత్యం కాపాడుతూ ఉన్నారు. అలాగే ఈ లోకంలో కొంతకాలం వరకే మనం ఉంటాం కాబట్టి శాశ్వత కాలం, జీవిత కాలం అంతా కూడా ఉంది పరలోకం. ఆ పరలోకం చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మన లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన కోసం మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పుట్టినందుకు ఈ లోకంలో నువ్వేం చేస్తున్నావు? కన్న తండ్రి కథలో పాట, దేవుని గురించి పాట అండి. నువ్వు లోకంలో పుట్టారు, తన ఇష్టానుసారంగా జీవించారు, ఎలా పడితే జీవించారు, ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఏం చేశారు? అసలు ఎందుకు పుట్టారు? ఏం చేసి వెళ్ళిపోయారు? పుట్టారు, తిన్నారు, తిరిగారు, ఉదయం లేకటం, తినడం, పని, తర్వాత ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. ప్రయోజనం ఉందండి? పుట్టినందుకు, పుట్టించిన ఆయన కోసం మనం ఏం చేయాలి? మన ప్రాణం ఇచ్చైనా సరే ఆయన కోసం మనం బ్రతకాలి. ఇన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏదైనా అన్ని దేవుడే చూసుకుంటాడు. కానీ మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన గురించి ప్రకటించాలి. అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. పిల్లలేంటి, పెద్దలేంటి, ప్రతి ఒక్కరు కూడా ఆయన కాపాడుతూ ఉన్నారు. తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడించి ముందు వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతానని ఆయన చెప్పి ఉన్నారు. అలాంటి ఆయనకు దూరం అయ్యి నువ్వేం చేస్తావు? కుటుంబం అంతా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు కోసం బ్రతకాలండి. ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టారు. తర్వాత మన పరలోకం చేర్చాలనే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మన కోసం అక్కడికి వెళ్ళి ప్రార్థన విజ్ఞాపనలు ఆయన చేస్తూ ఉన్నారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం, క్రీస్తు కోసం బ్రతకాలి. కుటుంబం అంతా దేవునిలో ఉంటే అసలు ఎలా ఉంటుందో తెలుసండి? పరలోకంలో ఎలా ఉంటుందో భూలోకంలో అలా ఉంటుంది. అయితే మనం ఏంటంటే వారికి చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఇంతకుముందు ఏం చేయాలంట? పిల్లలకు, యవనులకు అంటే భర్తకు ఏం చేయాలి? వాక్యాన్ని చెప్పుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. రేయి మొదటి జాములు లేచి ప్రార్థన చేయాలి. ఎందుకు? నీ పిల్లల మోక్షలిపోకున్నట్టు వారి కోసం ప్రార్థన చేయి. కన్నీటికి విడు, కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు వస్తూ ఉంది. ఉపవాస ప్రార్థనకు జవాబు వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. అలాగే పెద్దలు మరి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఇంటి యజమానుడు కూడా పిల్లల నిమిత్తం ప్రార్థన చేయాలి. అయ్యా మా క్రీస్తుని గురించి చెప్పుకోవాలి. లోకాసువార్త 2:52 యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుని దయందును ఆయన వర్ధిల్లారయ్యా అని చెప్పుకోవాలి. అలా వర్ధిల్లాలని ఆయన ఏం చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ